హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీ చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ వాళ్ళు లాంచ్ చేసిన X3 టీవీని అన్బాక్సింగ్ చేద్దాం. సో 108 సెంటీమీటర్స్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 తోటి అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చింది. సో మనకు తక్కువ ప్రైస్ సెగ్మెంట్ అంటే 20,000 ప్రైస్ సెగ్మెంట్లో మనకు ఆండ్రాయిడ్ 11 తోటి మార్కెట్లో దొరికే టీవీస్ చాలా తక్కువ. అందులో ఇదొకటి అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే క్రోమ్కాస్ట్ బిల్టిన్ ఉంటుందని చెప్తున్నారు, డాల్బీ ఆడియో ఉంటుందని చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీ ఇది. ఇంకొకటి ఫుల్ హెచ్డీ టీవీ అనేది ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకు చూడడానికి కనిపించవు. సో అది దీని ప్లస్ పాయింట్స్. సో ఫటాఫట్ మరి దీన్ని అన్బాక్సింగ్ చేసేసి దీని పిక్చర్ క్లారిటీ ఎలా ఉంది అనేది అయితే చూసేద్దాం. సో జనరల్గా మనము బాక్స్ని అన్బాక్సింగ్ చేస్తే ఏముంటుంది, బాక్స్ లోపల మనకు టీవీ దాంతోపాటు స్టాండ్స్ ఉంటాయి, అవే చూడడానికి కనిపిస్తాయి. కాబట్టి వాటిని అయితే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాను. సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత దీని లోపల మనకు పైవైపే స్టాండ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ది. సో దీన్ని మనం సైడ్ కొంచేసి బాక్స్ లోపల ఉన్న ఈ థర్మాకోల్ని మనం బయట తీసినట్టయితే దీని లోపల మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు దీనికి సంబంధించిన రిమోట్, దాంతోపాటే దీని బ్యాటరీస్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, టీవీకి కింది వైపు చూసినట్టయితే ఇక్కడ మనకు డిజిటల్ ఆడియో అవుట్పుట్, ల్యాన్ పోర్ట్, యాంటీనా పోర్ట్, దాంతోపాటే వైపీఆర్బీ ఇన్ పోర్ట్, వీడియో పోర్ట్స్ అంటే ఏవి ఇన్పోర్ట్స్ ఉంటాయి వాటిని ప్రొవైడ్ చేయడం చేశారు. దాంతోపాటు HDMI 3 పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. టీవీకి సైడ్ చూసినట్టయితే ఇక్కడ ఇంకొక 2 HDMI పోర్ట్స్తో పాటు 2 USB పోర్ట్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ చూసుకున్నట్టయితే మనకు 3 HDMI పోర్ట్స్ చూడడానికి కనిపిస్తున్నాయి. సో దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే బిల్డ్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉందని చెప్పేసుకోవచ్చు. కానీ టీవీకి స్టాండ్స్ అయితే పెట్టేసాం. యాక్చువల్లీ దీనికి వీళ్ళు వాల్ మౌంట్ ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇన్ఫినిక్స్ సంబంధించిన బ్రాండింగ్ చూడొచ్చు. దాంతోపాటే దీని చుట్టూ ఉండే బెజిల్స్ ఏవైతే ఉంటాయో చాలా చిన్న బెజిల్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి మనం టీవీని కూడా ఆన్ చేద్దాం. దానికంటే ముందు ఒకసారి ఈ రిమోట్ కంట్రోల్ని చూద్దాం. సో ఇక్కడ మనం రిమోట్ కంట్రోల్ గురించి మాట్లాడినట్టయితే గూగుల్ అసిస్టెంట్ బటన్ ఒకదాన్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే ఇక్కడ మిగతా బటన్స్ అంటే నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, గూగుల్ ప్లే స్టోర్ని ఓపెన్ చేయడానికి బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వాల్యూమ్ అప్ డౌన్ చేయడం కూడా బటన్లు అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. సో మరి రిమోట్ గురించి మాట్లాడినట్టయితే చాలా చిన్నగా కాంపాక్ట్ సైజులో అయితే ఉంది. టీవీ బూట్ అయిపోయింది. వెల్కమ్ టు ఇన్ఫినిక్స్ ఆండ్రాయిడ్ టీవీ అని రావడం జరిగింది. సో ఇక్కడ మనం నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసి సో ఇక్కడ రిమోట్ని లింక్ చేయమని అడుగుతుంది. ఓకే ప్లస్ బటన్ని ప్రెస్ చేస్తే రెండింటిని ఈ రిమోట్ అయితే లింక్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా బ్లూటూత్కి సంబంధించిన డివైస్ ఏమైనా ఉంటే వాటిని సెట్ చేస్తుంది. సో వాటితో మనం పేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, టీవీ ఆన్ అయిపోవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మనకు కావాల్సిన అన్ని నెసెసరీ యాప్స్ అయితే దీనిలో చూడడానికి కనిపించేస్తున్నాయి. సో అది నెట్ఫ్లిక్స్ అయినా కానివ్వండి, యూట్యూబ్ అయినా కానివ్వండి, అమెజాన్ ప్రైమ్ అయినా కానివ్వండి. దాంతోపాటే దీని సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మనము మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. అంటే దీనిలో వీళ్ళు ఏం ఓఎస్ ప్రొవైడ్ చేశారని చెప్పేసి. సో దానికోసం మనం ఇక్కడ డివైస్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళినట్టయితే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు దీనిలో మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 11ని ప్రొవైడ్ చేశారు. సో ఇది ఒక మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. మనకు ఈ 20,000 బడ్జెట్లో ఫుల్ హెచ్డీ టీవీ ప్లస్ ఆండ్రాయిడ్ 11 అనేది. సో ఫ్రెండ్స్, మరి దీని ప్యానల్ గురించి మాట్లాడితే ఇది ఒక వివో ప్యానల్. దాంతోపాటు దీని ఫీచర్ గురించి మాట్లాడినట్టయితే ఎపిక్ 3.0 ఇమేజ్ ఇంజన్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మన కలర్స్ అనేవి బాగా కనిపిస్తాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. దీని బెజిల్స్ చూడొచ్చు. చుట్టుపక్కల బెజిల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఇది ఒక ఫుల్ హెచ్డీ టీవీ. రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడినట్టయితే 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే 400 nits బ్రైట్నెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినట్టు ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 11 తోటి వచ్చింది. దాంతోపాటు దీనిలో మనకు డ్యూయల్ వైఫైని అయితే ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ 5.0కి అయితే ఇది సపోర్ట్ చేసేస్తుంది. దాంతోపాటే ఇక మనం మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో వీవింగ్ యాంగిల్స్ అనేవి అంత ప్రాపర్గా కనిపించమని చెప్పేసి మనం అనుకోవచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన VA ప్యానల్ అని చెప్పేసుకోవచ్చు. మరి దీని స్టోరేజ్ గురించి మాట్లాడితే ఇది 1 GB ర్యామ్, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి అయితే రావడం జరిగింది. సో ఎక్కువ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోలేము, కాకపోతే కొన్ని యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. HDR10 ఉంటుందని చెప్తున్నారు. కాకపోతే దీనిలో మనం వీడియోస్ని ప్లే చేసినప్పుడు బ్రైట్నెస్ బాగుంది, కాకపోతే HDR ఇది ప్రాపర్గా ప్లే చేయట్లేదని చెప్పేసి అయితే నాకు అనిపించింది. అంటే వైట్స్ అనేవి మరీ వైట్ గాను, బ్లాక్ అనేవి మరీ బ్లాక్ గాను కనిపించట్లేదు, నార్మల్గా కనిపించేస్తున్నాయి. యావరేజ్ అని చెప్పేసుకోవచ్చు HDR10 సపోర్ట్ అనేది. దాంతోపాటు ఇక సౌండ్ గురించి మాట్లాడితే దీనిలో 2 ట్విట్టర్స్ని అయితే ప్రొవైడ్ చేసేస్తారు. సో మనకు మొత్తం 4 స్పీకర్స్ ఉంటాయి, దానిలో 2 ట్విట్టర్స్ అని చెప్పేసుకోవచ్చు. సో ఎవరైతే టాక్ షోస్ చూస్తూ ఉంటారో వాయిస్ కోసం ఎక్కువగా అంటే మనం న్యూస్ ఛానల్ చూస్తుంటాం కదా, సో అటువంటిప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. కాకపోతే మీరు హెవీగా బేస్ ఉండే మ్యూజిక్ వింటాము అని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మాత్రం అక్కడ మీకు అంత ఎక్కువ బేస్ అయితే రాదు. సో ఫ్రెండ్స్, మరి ఇక్కడ మనము ఈ రెడ్ కలర్స్ అయినా వేరే కలర్స్ అయినా చూసినప్పుడు కొన్నిసార్లు మనకు కలర్స్ అనేవి కొన్ని వీడియోస్లలో బాగా కనిపించలేదు, కాకపోతే కొన్ని వీడియోస్లో మాత్రం చాలా ఎక్సలెంట్ కనిపించేస్తున్నాయి. ఇక్కడ మీరు వీడియో ఇంతకుముందు నేను ప్లే చేసిన వీడియోస్తో పోల్చుకున్నట్టయితే ఈ వీడియోలో మనకు కలర్స్ అనేవి ప్రాపర్గానే కనిపించేస్తున్నాయి. అయితే మనం దీనిలో స్పోర్ట్స్ వీడియోస్ చూసేటప్పుడు మాత్రం మనకు దీనిలో MEMC సపోర్ట్ లేని కారణంగా అంత ప్రాపర్గా కనిపించకపోవచ్చు. కాకపోతే మీరు డే టు డే లైఫ్ యూసేజ్లో టీవీ సీరియల్స్ చూస్తాం, దాంతోపాటే ఇలా ఏదైనా
కంటెంట్ చూస్తాం అనుకునేటప్పుడు మాత్రం మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఫ్రెండ్ మరి 20,000 ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే నాకైతే టీవీ బాగానే అనిపించింది. సో కలర్స్ అనేవి అన్ని ప్రాపర్గా అనిపించేస్తున్నాయి. ఒక HDR 10 దగ్గరనే, అంటే డీప్ బ్లాక్స్ అయినా కానివ్వండి, వైట్స్ అయినా కానివ్వండి, కొంచెం అదొకటే నాకు ప్రాబ్లం అనిపించింది తప్పిస్తే మిగతా అంతా నాకు కంటెంట్ ప్రాపర్గానే అనిపించింది. సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక మైనస్ పాయింట్ గురించి మాట్లాడితే ఒక వాల్ మౌంట్ ప్రొవైడ్ చేస్తే బాగుండని చెప్పేసి నాకైతే అనిపించింది. చాలామంది గొడవ పెట్టుకోవాలనుకుంటుంటారు సరే, సో వాళ్ళకి అదొక ప్రాబ్లం రావచ్చు. కాకపోతే అది మనకు ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి కాబట్టి ఆఫ్లైన్లో కూడా మనం దాన్ని కొనుక్కోవచ్చు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మంచి టీవీ. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు ట్రై చేసి చూడొచ్చు. సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇవాళ వీడియోలో మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. టీవీలో మీకు నచ్చిన ఫీచర్ ఏంటి అని కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.